ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. క్రీడలు నిర్వహించడంలో గంగవరం ఎప్పుడూ ముందు ఉంటుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బీజీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జీబీఎస్ 28 వార్షికోత్సవం సందర్భంగా ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలో గత 27 ఏళ్లుగా జీబీఎస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 28వ వార్షికోత్సవం సందర్భంగా గంగవరంలో ప్రో కబడ్డీ నిర్వహిస్తుండడం మంచి శుభ పరిణామమన్నారు. జిల్లాలో ఉన్న పలు కబడ్డీ టీంలు మే 22 నుండి 25 వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జయశ్రీ ప్రసాద్ రెడ్డి, లక్ష్మణ్ రావు, మాడుగులు, పైడిరాజు, కోలా దుర్గారావు, దేముడు, కనకరాజు, ధనరాజు, పోలయ్య, మాధవ్, దేముడు, నర్సింగ్, గంటబాయి, పేర్ల నన్నయ్య, దేముడు, అమ్మూరు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ప్లేయర్స్ తయారైనటువంటి ప్రాంతం అది. అక్కడ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు 20th యానివర్సరీ సందర్భంగా జీబీఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మే 22 నుంచి కండక్ట్ చేస్తారండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కలిపి చేస్తున్నారట. కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు మా గంగవరం జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు అయిన పల్లసిన చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అది మన నేటికి మరి 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి యానివర్సరీగా జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మరి ఐపీఎల్ లాగా ప్రో కబడ్డీ లాగా ఇక్కడ ఏంటంటే మేము మే ఏంటంటే మన 22 నుంచి 25 తారీఖు వరకు గంగవరంలో టోర్నమెంట్ ఏంటంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక విశాఖపట్నంలో మొత్తం ఆల్ ప్లేయర్స్ నేషనల్స్ ఆడే ప్లేయర్స్ అందరం కూడా వాళ్ళని ఆక్షన్ రూపంలో తీసుకొని వాళ్ళకి ఒక 8 టీంలాగా ఏంటంటే డివైడ్ చేసి వాళ్ళ కోచింగ్ కంపెనీలు కానీ అన్నిటి కూడా ఏంటంటే మొత్తం చేస్తూ ఒక ఐపీఎల్ టోర్నమెంట్ లాగా చేయడం జరుగుతుంది ప్రో కబడ్డీ లాగా. దీనికి పల్లా శ్రీని గారు ఆధ్వర్యం జరిగింది. అలాగే మా సీనియర్ క్రీడాకారుడు అయిన మా అన్నయ్య గారు అయిన మా కనకరాజు చేతి మీద కూడా మన ఆవిష్కరణ జరిగింది కాబట్టి, అలాగే మా విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జయశ్రీ ప్రసాద్ రెడ్డి మా సారథ్యంలో ఈ యొక్క టోర్నమెంట్ చక్కగా జరుగుతుంది. అలాగే మా జీబీఎస్ అయినటువంటి ప్రెసిడెంట్ అయిన మా పైడిరాజు గారు, సెక్రటరీ కౌరవతారం గారు, అలాగే మా గౌరవ ఏంటంటే దొరగారావు గారు, మా ట్రెజరర్ అయిన ధనరాజు కూడా, అలాగే సీనియర్ క్రీడాకారులు మా మాడుగులు అందరి చేతుల మీదుగా ఈ యొక్క టోర్నమెంట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి క్రీడాకారుడు కూడా దీనిలో పాల్గొని మంచి అవకాశం ఏంటంటే ఆప్షన్ లో పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మరి ఈ విధంగా మనస్ఫూర్తిగా చెప్తాను కాబట్టి ఇట్లు మా జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.